హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. రాఖీ పండుగ రోజు పెట్టాల్సిన వీడియోని ఇంత లేట్గా పెట్టడానికి కారణం మా అన్నయ్య. తనైతే వీడియోని తీశాడు. ఆ వీడియోని నాకు పంపించడానికి మాత్రం చాలా టైం పట్టింది. సో నేను ఈ వీడియోని ఎడిట్ చేయడానికి కూడా కొంచెం టైం పట్టింది. ఈసారి రాఖీకి అన్నయ్య కలకత్తాలో ఉండి రాలేకపోవడం వలన నేను రాఖీ పండుగకు 10 days ముందుగానే రాఖీ పంపిద్దాం అనుకున్నా. అమెజాన్లో కొన్ని రాఖీలను చూశాను. అయితే ఒక ప్రోడక్ట్లో రాఖీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. కుంకుమ, రాఖీలు, అక్షింతలు, స్వీట్ బాక్స్, గ్రీటింగ్ కార్డ్. ఆ ప్రోడక్ట్ నచ్చి అన్నయ్య అడ్రస్కు ఆర్డర్ పంపించా. తర్వాత ఆర్డర్ రిసీవ్ చేసుకున్న తర్వాత కాల్ చేసి మాట్లాడేటప్పుడు ఒక వీడియోలో ఆ ప్రోడక్ట్లో ఉన్న ఐటమ్స్ చూపిస్తూ తన ఫీలింగ్స్ చెప్పాడు. అవి ఏంటో ఈ వీడియోలో చూసేయండి. ఇది మా సిస్టర్ నాకు పంపించింది. ఇప్పుడు దీన్ని తీసి చూద్దాం అసలు ఇందులో ఏముంది, ఏం పంపించిందో. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇందులో ఏదో సోన్ పాపిడి అంట, ఏం వేసాడు చూద్దాం ఒక్కొక్కటి. వాంబో, సోన్ పాపిడి అంట, ఇంకేం పెట్టిందో చూద్దాం. ఓహో, రాఖీలో ఓన్లీ ఒక్కటి కాదు, 2 కాదు, 4 పంపింది. 4 చూడటానికి బాగున్నాయి ఒక్కొక్కటి. సోన్పాపి పెద్ద డబ్బానే పంపింది. తిన్నాక చెప్తాం అసలు ఎట్లుంటుందో చూద్దాం తిన్నాక. ఇగో అసలు ప్యాకింగ్ అంటేనే వాళ్ళు ఇంకొక ప్యాకింగ్లో ఇంకొక ప్యాకింగ్ పెట్టారు. ఒక నిమిషం తీసి చూద్దాం. ఇది పెద్ద ప్యాకెట్, ఇందులో మళ్ళీ ఇంకొక ప్యాకింగ్, సిల్వర్ ప్యాకింగ్. ఇదన్నమాట ఫైనల్ ప్రోడక్ట్. నీకు డెలివరీగా అంతే ఉంటుంది. ఇంకా దుగ్గు అయింది కొంచెం. తీసి చూద్దాం అసలు ఎట్లా ఉన్నాయేంటి అని. దీని యొక్క అవస్థను మనం చూద్దాం ఎలా ఉంది ఏంటి. సో ఇది కొంచెం చాలా సాఫ్ట్ ఉంది అసలు. యాక్చువల్గా తినిగిపోయింది కానీ చాలా సాఫ్ట్గా ఉంది. ఇదండి పీస్ మిఠాయి. అంటే మేము పీస్ మిఠాయి అంటాము, దాన్ని యాక్చువల్గా సోన్ పాపిడి అది ఇది అంటారు నార్మల్గా మన లాంగ్వేజ్లో. ఇది తింటుంటే నేను చిన్నప్పుడు కనుక డబ్బా అది పీప్ అని రోడ్డు మీద వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అమ్మే వాళ్ళ దగ్గర కొనుక్కొని తిన్నట్టే ఉంది. కానీ సో సాఫ్ట్, టేస్ట్ అదుర్సు. ఎంతైనా చెల్లమ్మ సెలక్షన్గా. కార్డ్ మూడు నెంబర్లు రాఖీలు 4, 3 కాదు